గెలిపిస్తానని చెప్పడం అనేది కూడా చంద్రబాబు నాయుడు గారి స్క్రిప్ట్ లో ఒక భాగం. ఎందుకంటే రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారు గెలిచి అసెంబ్లీకి వచ్చారనుకోండి, ఎక్కడ లోకేష్ డౌన్ అయిపోతారు. మీరేమి జనసేనలో చేరారు ఈ మధ్యన? శాంతి ప్రసాద్ గారు మాట్లాడాల్సిన మాటలు మీరు మాట్లాడుతున్నారు. ఉన్న వాస్తవం శాంతి ప్రసాద్ గారు మాట్లాడటానికి కొంత మొహమాట పడవచ్చు, కానీ ఇది వాస్తవం. ఇప్పుడు మన మాలకొండయ్య గారు కూడా చెప్పడం ఏంటంటే, డైరెక్ట్ గా మాకు పొత్తు మేము 100% యాక్సెప్ట్ చేస్తాం, కానీ తెలుగుదేశం వాళ్ళు ఒప్పుకోవట్లేదు కదా అన్నట్టు మాట్లాడారు. నేను మీకు అనేక ఎగ్జాంపుల్స్ చెప్తానండి. ఎక్కడైనా ఒక పొత్తు జరిగినప్పుడు ఇలాంటివి జరిగితే ఆన్ ద స్పాట్ కార్యకర్తల్ని కానివ్వండి, నియోజకవర్గ ఇన్ఛార్జీని కానీ సస్పెండ్ చేసిన సందర్భం కుక్కల్లో ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ధైర్యంగా స్టెప్ తీసుకోవట్లేదంటే వెనకుండా ఆడించేది చంద్రబాబు నాయుడు గారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. తర్వాత నేను మీకు ఇదే డిబేట్ లో ఒక 1 month బ్యాక్ ఎప్పుడైతే పొత్తు కుదిరిందని వీళ్ళు కేకులు కట్ చేసుకున్నారో ఆ రోజే చెప్పాను, మాకైతే సంపూర్ణంగా చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ మీద విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. ఆయన ఎంత తొందరగా పొత్తులోకి వెళ్తే ఈ రాష్ట్రానికి అంత మంచిది, వైఎస్ఆర్సీపీకి డబుల్ బెనిఫిట్. సో ఎక్కడెక్కడ మారుస్తున్నారు అనేది కూడా, జనసేనలు ఎన్ని మార్చాలి, ఎవరికి మార్చాలి అనేది కూడా చంద్రబాబు నాయుడు గారే డిసైడ్ చేస్తారు. బీజేపీలో ఎవరి టికెట్ రావాలనేది కూడా చంద్రబాబు నాయుడు గారే డిసైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, అనకాపల్లిలో బలం ఉందా, ఏలూరులో బలం ఉందా, బీజేపీకి ఏ సీట్ తీసుకోవాలి అనేది చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తారు. అలాగే విజయవాడ వెస్ట్ తీసుకోవాలా, విజయవాడ సెంట్రల్ తీసుకోవాలనేది కూడా వాళ్ళకి తెలుసు. కానీ ఎందుకు తీసుకున్నారు అంటే, కొన్ని శక్తులు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం, వాళ్ళ త్యాగాల వాళ్ళని ఎక్కిరానివ్వకుండా, లేకపోతే వాళ్ళు గెలిస్తే ఫ్యూచర్ లో ఇబ్బంది అవుతారనే ఉద్దేశంతో కొన్ని సీట్లకి ఆ విధంగా చేశారు. అనపర్తి గెలుస్తారా, లేకపోతే రాజమండ్రి అర్బన్ రూరల్ లో గెలుస్తారా బీజేపీ వాళ్ళు గతంలో ఎక్కడ గెలుచున్నారు. సో ఇవన్నీ ప్రజలకి క్లియర్ గా తెలుసండి. శాంతి ప్రసాద్ గారు మాట్లాడుతా ఏమన్నారంటే, ఎవరో కార్యకర్తలు చిన్న వాళ్ళు మీడియాలో హైప్ కోసం చేశారంటున్నారు. సో మీడియాలో హైప్ కోసం చేశారా, ఏం చేశారా అనేది పక్కన పెడితే, ఖచ్చితంగా ఓటర్ల మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అంటున్నారు. ఓటర్ల మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందా లేదా అనేది మనం వచ్చే నెల 13వ తారీఖు నాడు చూస్తాము. 4వ తారీఖు జూన్ నాడు రిజల్ట్స్ కూడా స్పష్టంగా చూడబోతున్నాం.